హే గాయ్స్, ఈరోజు నయాగరా ఫాల్స్లో మేడ్ ఆఫ్ మిస్ట్కి వెళ్ళిపోదాం. సో మార్నింగే లేచి ఫ్రెష్ అయిపోయి మంచిగా ఫుడ్ని వేడి చేసుకొని తిని, అంటే మనకి రెడీ టు ఈట్ ఫుడ్స్ ఉంటాయి కదా, సో అవి తీసుకొని తినేసి ప్రశాంతంగా ఇక్కడికి స్టార్ట్ అయిపోయాము. సో ఇక్కడికి వచ్చేసాం. ఇది మీరు ఆల్రెడీ చూసే ఉంటారు ఈ లొకేషన్ ఎక్కడ అని చెప్పి. సో యాక్చువల్లీ ఇది వచ్చేసి మనం ఆల్రెడీ నైట్ వ్యూ చేసాం కదా నయాగరా ఫాల్స్, సేమ్ వ్యూ సేమ్ ఇదన్నమాట లొకేషన్. ఒకవేళ మీరు నయాగరా ఫాల్స్ నైట్ వ్యూ వీడియో చూడకపోతే చూసేయండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో అది డే 1 నయాగరా ఫాల్స్ వీడియోలో ఉంటుంది. సో ఇదంతా వే అనమాట. మనం మేడ్ ఆఫ్ మిస్ట్కి వెళ్ళడానికి ఇదే రూట్లో వెళ్ళాలి. అంటే నాకు తెలిసిన వరకు నేనైతే ఇదే రూట్లో వెళ్ళాను. మేబీ దిస్ ఇస్ ద ఓన్లీ రూట్ వీ హ్యావ్. సో ఇక్కడే మనం లైట్స్ అదంతా నయాగరా ఫాల్స్ మీద లైట్స్ పడడము, ఆ నైట్ వ్యూ అనేది ఇక్కడే అన్నమాట. అటు సైడ్ బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా, అది కెనడా. సో ఇది ఇక్కడంతా. సో ఇటు నుంచి మనము వాక్ చేసుకుంటూ కొంచెం ముందుకు వెళ్తే మనకు అక్కడ మేడ్ ఆఫ్ మిస్ట్కి టికెట్స్ ఉంటాయి. సో అవి తీసుకొని దెన్ మనం మేడ్ ఆఫ్ మిస్ట్ వెళ్ళిపోవచ్చు. ఆ చల్ల గాలికి వాటర్కి అక్కడే ఇంకొద్దిసేపు ఉండాలి అని అనిపించింది. కానీ మనం ఈరోజు చాలా చూడాలి కదా, చాలా ప్లేసెస్ చూడాలి. సో వెళ్ళిపోదాం. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మేడ్ ఆఫ్ మిస్ట్ ఇక్కడ టికెట్స్ ఇస్తారు. మీకు అక్కడ గ్రీన్గా కౌంటర్ కనిపిస్తుంది కదా, సో అక్కడ మనకి టికెట్స్ ఇస్తారు. బట్ ఇక్కడ షాకింగ్ థింగ్ ఏంటంటే వెళ్ళిన తర్వాత లైన్ ఎంత పెద్దగా ఉందంటే లిటరలీ చాలా టైం పట్టింది మాకు. టికెట్స్ కోసం చాలాసేపు వెయిట్ చేసాము. సో ఇలాగ చాలా లాంగ్ లైన్ ఉందన్నమాట. చాలామంది జనాలు వచ్చారు. ఇంకా వీకెండ్ అవ్వడం వల్ల హ్యూజ్ రష్ ఉండింది. ఫైనల్గా అయితే లైన్లో నించోడానికి ప్లేస్ దొరికింది. మీరే చూస్తున్నారు కదా ఎంత లాంగ్ ఉండిందో లైన్, అంతమంది జనాలు వచ్చారు. బికాజ్ ఇంత బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఎవరికన్నా ఎక్స్పీరియన్స్ చేయాలని ఉంటుంది కదా. ఫైనల్లీ అయితే మనం టికెట్ కౌంటర్ దగ్గరకు వచ్చేసాం. సో ఇక్కడే మనం టికెట్స్ తీసుకోవాలి. వాళ్ళు అక్కడ జనాలు ఎవరైతే కౌంటర్ దగ్గర ఉన్నారో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మనం 1 by 1 మనల్ని పంపిస్తారనమాట తీసుకోవడానికి. సో ఇక్కడ వచ్చేసి ఈ మేడ్ ఆఫ్ మిస్ట్కి మనం అడల్ట్కి $30, చిల్డ్రన్కి $19 ఇలా ఉండింది. అండ్ అబ్జర్వేషన్ డే కావాలి అని అంటే అగైన్ $1.25 ఎక్స్ట్రా ప్రైస్ ఛార్జ్ చేస్తున్నారు. బట్ ఐ ఫెల్ట్ దట్ ఇట్ ఈస్ రీజనబుల్ ఓన్లీ బికాజ్ మనకి ఇది మేడ్ ఆఫ్ మిస్ టికెట్స్ కదా. Can just ask, I bought online ticket. Should I go directly? You have to join the line. Head up there. Oh, this line? Yep. Okay, thank you. Please sign, please. You hit exit, please. Have a great day. సో ఇప్పుడు తీసుకున్న టికెట్స్లో మనకి బోట్ రైడ్ కూడా కవర్ అయిపోతుంది. అండ్ ఆల్సో మనకి ఇక్కడ వీసా అనేది ఓన్లీ కెనడా సైడ్ మనం వెళ్ళాలి అనుకుంటేనే రిక్వైర్డ్ ఉంటుంది. మేము తీసుకోలేదు యాక్చువల్లీ, మాకు కెనడా వీసా లేదు. సో మేము ఓన్లీ US సైడ్ ఒక్కటే చూడడానికి తీసుకున్నాము. సో మనకి వీసా పరంగా ఏమీ ఇష్యూస్ అయితే రావు, జస్ట్ వచ్చి విజిట్ చేసి వెళ్ళొచ్చు. ఇంత అయితే వాళ్ళు ఛార్జ్ చేస్తారు, $30 per adult.
సో ఇప్పుడు టికెట్ తీసుకున్న తర్వాత మనం ఎంటర్ అవ్వగానే మనకు అలా ఫాల్స్ కనిపిస్తాయి. దాని తర్వాత ఇక్కడ అబ్జర్వేషన్ డెక్ ఉంది కదా, ఇది ఎందుకు అని అంటే మనకి ఫాల్స్ అనేవి కొంచెం ఇంకా క్లియర్గా కొంచెం దగ్గరగా ఉన్నట్టు కనిపిస్తాయి అన్నమాట. సో అలాగా వ్యూ చూడాలి అని అంటే అబ్జర్వేషన్ డెక్ కూడా బేసిక్గా అందరూ మ్యాక్సిమం అబ్జర్వేషన్ డెక్ కూడా ఇంక్లూడెడ్గానే తీసుకుంటారు. సో ఇక్కడ ఇలా వచ్చి అబ్జర్వేషన్ డెక్ చూసుకొని దెన్ అగైన్ మనం అక్కడ నయాగరా ఫాల్స్ ఏరియా చూసాం కదా, అక్కడికి వెళ్ళిపోయి దెన్ అక్కడ నుంచి మనకి వే ఉంటుంది మళ్ళీ మేడ్ ఆఫ్ మిస్ట్కి వెళ్ళడానికి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది మొత్తం అబ్జర్వేషన్ డెక్ నుంచి మనం చూస్తే నయాగరా ఫాల్స్ ఇలా కనిపిస్తుంది. అంటే ఇంకా వ్యూ క్లియర్గా ఉంది కదా. అండ్ అక్కడ బోట్ చూస్తున్నారు కదా, ఆబ్వియస్గా ఇది చాలామందికి తెలుసు దట్ రెడ్ కలర్ వచ్చేసి కెనడా అని చెప్పి. సో వాళ్ళు కూడా బోట్ రైడ్ చేస్తున్నారు. సో ఇక్కడ ఇలాగా బోట్స్ అనేవి వాటర్ ఫాల్కి చాలా దగ్గరగా వెళ్తాయి అన్నమాట. సో ఐఎమ్ సో ఎగ్జైటెడ్ ఎప్పుడెప్పుడు వెళ్దామా అని చెప్పి. సో ఇంకా స్టార్ట్ అయిపోయాము. మీరు చూస్తున్నారు కదా ఇక్కడ కింద, అక్కడికి మనం ఇప్పుడు ప్రజెంట్ వెళ్తున్నాం. వెళ్ళిన తర్వాత బోట్ ఎక్కేసి ఎక్స్పీరియన్స్ చేయాలి వాటర్ ఫాల్ని. ఇక్కడ అయితే ప్రొటెక్టివ్ షీట్ ఇచ్చారు కానీ అస్సలు స్టాప్ అవ్వనివ్వట్లేదు. బికాస్ క్రౌడ్ చాలా హెవీగా ఉంది, వాక్ చేస్తూ ఉండాలి, మూవ్ అవ్వాలి అని చెప్పి చెప్తున్నారు. సో ఇంక అందరూ అలా మూవ్ అవుతూనే ప్రొటెక్టివ్ షీట్ని వేసుకుంటున్నారు అనమాట. యామ్ ఐ లుకింగ్ ఫనీ? యా, ఎస్, బికాజ్ అది ప్రొటెక్టివ్ షీట్ నాకు చాలా పెద్దగా అయిపోయింది. బట్ ఇట్స్ ఓకే. నాకు తెలిసి ఒక్క బోట్ రైడ్లో 150 to 200 మెంబర్స్ వెళ్ళి రావచ్చు. సో మనం పైకి వెళ్దాము. ఇప్పుడైతే మనం వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తున్నాం. సో ఒకవేళ మనం ఈ వాటర్ ఫాల్స్ విజిట్ చేయాలి అని అనుకుంటే సమ్మర్లో విజిట్ చేయడం అనేది చాలా బెటర్. ఎందుకంటే ఆ టైంలో వెదర్ కూడా సపోర్ట్ చేస్తుంది అండ్ వ్యూ కూడా చాలా బాగుంటుంది. వింటర్ టైంలో అన్ని అట్రాక్షన్స్ కూడా ఓపెన్ ఉండకపోవచ్చు బికాస్ ఆఫ్ ద స్నో. సో ఎప్పుడైనా కూడా సమ్మర్లో ప్లాన్ చేసుకుంటే చాలా బెటర్. ఇక్కడ చూస్తున్నారు కదా వాటర్ ఎంత హైట్ నుంచి పడుతుందో, చాలా హెవీ విండ్స్ వస్తున్నాయి అండ్ ఆల్సో వాటర్ కూడా మొత్తం స్ప్రింకిల్ అయిపోతుంది. బోట్ అయితే స్లోగానే వెళ్తుంది, అయినా కూడా ఆ వాటర్ ప్రెషర్ అనేది ఎంత హెవీగా ఉందంటే అసలు ఐస్ కూడా ఓపెన్ అవ్వట్లేదు. మొత్తము ఆటోమేటిక్గా ఐస్ క్లోజ్ అయిపోతున్నాయి అండ్ ఆల్సో ఆ ప్రెషర్కి నించోడానికి కూడా కంపల్సరీ ఆ బోట్ని గట్టిగా పట్టుకోవాల్సి వస్తుంది, ఆరెల్స్ విండ్ అనేది చాలా హెవీగా వస్తుంది.
అక్కడంతా ఫాగ్ లాగా కనిపిస్తుంది చూసారా, అదంతా వాటర్. అసలు నాకు అనిపించింది ఊరికే అనలేదు వరల్డ్స్ 8th వండర్ అని చెప్పి అని. మీరు అక్కడ చూస్తుంది కేవ్ ఆఫ్ ద విండ్స్ అనమాట. సో అక్కడికి కూడా వెళ్దాం. కాకపోతే ప్రెజెంట్ ఈ వ్లాగ్లో చాలా పెద్దగా అయిపోతుంది కాబట్టి ఓన్లీ మేడ్ ఆఫ్ మిస్ట్ పెడుతున్నాను. కేవ్ ఆఫ్ ద విండ్స్ కూడా సపరేట్గా వ్లాగ్ చేసి పెడతాను. కేవ్ ఆఫ్ ద విండ్స్ కూడా ఇట్ వాస్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. సో మస్ట్ వాచ్ వీడియో, కంపల్సరీ చూడండి. ఇది రిటర్న్ వచ్చేటప్పుడు. సో రిటర్న్ వచ్చేటప్పుడు ఇంకో సైడ్ ఉంటుంది, వెళ్ళే అప్పుడేమో మా సైడ్ ఉండింది అనమాట. సో అందరికీ ఎక్స్పీరియన్స్ దొరుకుతుంది. అండ్ ఆల్సో లైక్ మొత్తం సోక్ అయిపోయాను నేనైతే. ఎంత వాటర్ ప్రెషర్కి అయితే అసలు ఐస్ ఓపెన్ చేయడానికి రాలేదు. అసలు వీడియోస్ వచ్చాయో లేదో కూడా తెలియలేదు, అంత బ్లర్ ఉండింది మొత్తము, ఏం అర్థం కాలేదు. బట్ సమ్హౌ వీ మేనేజ్డ్ టు టేక్ ద వీడియోస్ సో దట్ మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అని చెప్పి. సో ఇది తర్వాత మేము బఫేకి వచ్చేసాము. ఫుడ్ తినేసి మళ్ళీ కేవ్ ఆఫ్ ద విండ్స్కి వెళ్దామని చెప్పేసి. సో ఇప్పుడైతే ఫుడ్ తినేసి దెన్ కేవ్ ఆఫ్ ద విండ్స్కి వెళ్దాం. మేము తినే అప్పటికే మధ్యాహ్నం 3 అయింది. సో మంచిగా తినేసి స్టార్ట్ అయిపోయాము. సో సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. బాయ్.